యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించును గాక. ఈరోజు దేవాదేవుడు నిన్ను ప్రేమిస్తూ మనందరికీ తెలియవలసిన అద్భుతమైన చక్కటి వాక్య సందేశం యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాలు కూడా నెరవేర్చబడును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవాదేవుడు ఇదిగో చక్కటి వేళలో ఈ యొక్క మంచి సంబంధం నీకు ఈ మాట తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకంగా విను. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలు విను. నీవు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యాలు చూడగలుగుతావు. లేదా ఈ యొక్క వాక్యం విన్న తర్వాతకైనా మరలా నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు తప్పకుండా గొప్ప రిజల్ట్ను ఖచ్చితంగా నీ జీవితంలో చేయబోతున్నాడు. అది నువ్వు కూడా చూడబోతున్నావు. ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఎంత గొప్ప మాట అండి. నువ్వు వినట్లేదని చెప్పేసి ఇదిగో అని గట్టిగా పిలిచి మరి చెప్తున్నాడు. ఇదిగో నా కుమారుడు, కుమార్తె, నీ జీవితం అనుకుంటున్నావు, నా జీవితం అయిపోయింది ఇంతే అని అనుకుంటున్నావు కావచ్చు. కానీ నేనొక ఎవరు చేసేది ఎవరు? నేనే, దేవుడే. ఆయన చెప్తున్నాడు, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును. ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు క్రియ చేయడం ప్రారంభించున్నాడు, అది ఇప్పుడే మీ జీవితంలో నెరవేర్చబడును. హల్లెలూయా. అనుకుంటున్నావు ఎప్పుడో జరుగుతుండొచ్చులే ఒకవేళ అనుకోవచ్చు. నువ్వు నమ్ము, ఖచ్చితంగా ఈరోజే నువ్వు ఈ వాక్యం వింటున్నావు కదా, ఈరోజే ఈ క్షణం అంతే, మరు గంటలోనే ఆ పూట వరకే 24 గంటలలోపే దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు అద్భుతం జరిగించును కాక. విశ్వాసంతో పలకని ఆమె అని చెప్పేసి ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని చూడగలుగుతావు. దేవుడు క్రియ చేయడం ప్రారంభించున్నాడా అంటే దేవుడు చేయడు అనడానికి ఏమాత్రం వీల్లేదు. ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఉన్నదే నీ జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్లాలని, ఆయన ఉన్నది నిన్ను ఆశీర్వించాలని, ఆయన వచ్చింది నీ జీవితాన్ని సరిచేయాలని, నీ జీవితాన్ని మార్చాలని అనుకుంటున్నావు. నువ్వు ఎప్పుడో జరుగుతుండొచ్చు, అది ఇప్పుడే మొలుచును. అది ఏమంటున్నావు? ఇప్పుడే అది మొలుచును. ఎప్పుడో కాదు, ఎప్పుడో జరుగుతుంది, ఎప్పుడో ఆశీర్వించబడతాను, ఎప్పటికో ఆరోగ్యం ముందుకుంటుంది కాదు. దేవుడు చెప్తుంది, అది ఇప్పుడే మొలుచును. మొలవడం ప్రారంభించబడింది. మీరు దాన్ని ఆలోచింపరా? దాని గురించి ఆలోచింపరా? మొలకెత్తింది కదా, దాని గురించి ఆలోచింపరా? నేను అరణ్యంలో రోడ్డు ఉంటుందండి? ఉండదు. అరణ్యంలో దేవుడు అంటున్నాడు, త్రోవ కలగజేయుచున్నాను. అరణ్యంలో రోడ్డు ఏర్పాటు చేయడం అంటే దేవుడు. ఎడారిలో నదులు పారజేయుచును. ఎడారిలో నీళ్ళుంటాయి ఎక్కడన్నా? అంటే అరణ్యంలో త్రోవ ఉండదు, ఎడారిలో నీళ్ళుండవు. కానీ అట్లాంటి ప్రదేశాల్లో కూడా నేను ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాను. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఎడారిలాగా ఉందా? ఈరోజు నీ పరిస్థితి అరణ్యంలాగా ఉందా? బాధపడకు, దిగులు చెందకు. అనారోగ్యాన్ని బట్టో, ఆర్థిక ఇబ్బందిని బట్టో, కుటుంబంలో సమాధానం లేకపోవడాన్ని బట్టో, అనేక రకాల సమస్యలతో కొట్టిమిట్లాడుతుండొచ్చు. ప్రియ దేవుని కుమారుడా, నీతో నా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యం నీకోసమే అందిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు నిన్ను ప్రేమించాడు. నిన్ను ప్రేమించి నా కుమారుడా, నా కుమార్తె అని చెప్పేసి ఈ వాక్యాన్ని నీకు వినిపింపజేస్తున్నాడు. నీవు ధన్యుడు, ధన్యురాలవి. నిజంగా దేవుడు క్రియ చేయడం ప్రారంభించున్నాడండి. నీ జీవితంలో ఏదైతే క్రియ జరగట్లేదు అనుకుంటున్నావో, అనేక మంది మనుషుల దగ్గర వెళ్ళి కూడా వారు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు, వారు ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అని ఎన్నిసార్లు తిరిగి నువ్వు నీ కాళ్ళు చెప్పులు అరిగే విధంగా తిరిగి ఉండొచ్చు, పని చేయించుకోవడం కోసం, పని చేయాలని చెప్పేసి. కానీ ఎవరిని పట్టించుకోలేదు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేనే ఆ పనిని చేయబోతున్నాను. ఆమెన్. నేనే, నువ్వు ఎన్నిసార్లు తిరిగావో ఈ పని జరగట్లని చెప్పేసి ఆ క్రియను ప్రారంభిస్తున్నాను. అది ఇప్పుడే మొలుచును, అది ఇప్పుడే మీ జీవితం నెరవేర్చబడును. ఖచ్చితంగా పొందుకోలేని సైతము నీవు ఖచ్చితంగా పొందుకునేలాగున నేను చేయబోతున్నాను. హల్లెలూయా. దేవుడిస్తే మాట తప్పడండి. ఈరోజు నీ జీవితంలో ఏది పొందుకోలేక బాధపడుతున్నావో అది ఖచ్చితంగా పొందుకోబోతున్నావు. ఆరోగ్యం పొందుకోలేకపోతున్నావా? అది ఇప్పుడే ప్రారంభించబడింది. ఆర్థిక ఇబ్బందితో ఉండి నా అప్పులు ఎలా పోతే చెప్పి బాధపడుతున్నావా? అది ఇప్పుడే నా దేవుడు ప్రారంభిస్తున్నాడు నీ జీవితంలో గొప్ప విడుదల దయచేయడని. నీ జీవితంలో ఏదైతే పొందుకోలేకపోతున్నావో అది పొందుకోబోతున్నావు. ఆయన చెప్పాడంటే మాట తప్పక జరుగుతుంది. నీ కుటుంబీకుల రక్షణ లేరని బాధపడుతున్నావా? నీ కుటుంబీకుల రక్షణ పొందుకోవడానికి దేవుడు ప్రారంభించున్నాడు. అది మొలుచును, అది ఖచ్చితంగా మీ కుటుంబంలో నెరవేర్చబడును. భర్త మారట్లేదు, భార్య మారట్లేదు, పిల్లలు మారట్లేదు, ఈ కుటుంబం ఏంటి, పరిస్థితి ఏంటిది అని చెప్పేసి బాధపడమాకు. అరణ్యంలోనే నేను త్రోవ ఏర్పాటు చేస్తాను, ఎడారిలో నదులను నది కాదు నదులను పారజేస్తాను అంటే ఎంత గొప్ప మాట అండి.
అంటే ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా అది నెరవేర్చబడి తీరుతుంది. కనుక మరి ఇంత గొప్ప ధైర్యపరిచే మాటను దేవుడు తెలియపరుస్తున్నట్టు కాబట్టి ఎందుకు బాధతో నీరసంగా ఉంటావు? కళ్ళు మూసుకొని ప్రార్థన లెక్కించు. ఈ గొప్ప వాగ్దానం నేను నా జీవితంలో నెరవేర్చబడును కాక. ప్రార్థన. మహాగరుల పరిశుద్ధుల ప్రేమ గల వందనాలు. నువ్వు క్రియ చేయడము, నూతనమైన క్రియ చేయడము ప్రారంభిస్తున్నావు ప్రభు. అది నా జీవితంలో అది మలుచును ప్రారంభించబడును ప్రభు. అది నెరవేర్చబడునని నమ్ముతున్నాం ప్రభు. అట్టి కార్యం జరిగిపోయింది. కష్టం, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ గొప్ప వాగ్దానం ఫలభరితంగా మార్చుకోమని నజరేయుని యేసునామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్, ఆమేన్.